డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. క్విన్ క్వేసిమ ఆదివారాన్ని ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారు? సెక్సాగేసిమ ఆదివారాన్ని ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారు? మరియు సెప్టుగేసిమ ఆదివారాన్ని ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారు? శ్రోవ్ మంగళవారం అంటే ఏమిటి మరియు ఫ్యాట్ మంగళవారం అంటే ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మనకందరికీ భస్మ బుధవారం, మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగల గురించి తెలుసు. ఈ పండుగలన్నీ లెంట్ 40 డేస్లో జరుపుకుంటాము. వీటి గురించి ఇంతకు ముందే వీడియోలు చేశాను. దయచేసి ఎవరైనా చూడని వారుంటే తప్పకుండా చూడగలరు. అయితే లెంట్ 40 డేస్ ముందు అనగా భస్మ బుధవారం ప్రారంభం కాకముందు కూడా పండుగలు జరుపుకుంటారన్న విషయం మనలో చాలా తక్కువ మందికి తెలుసు. ఆ పండుగలు ఏమిటంటే 1 క్విన్ క్వేసిమ ఆదివారం, 2 సెక్సాగేసిమ ఆదివారం, 3 సెప్టుగేసిమ ఆదివారం, 4 శ్రోవ్ మంగళవారం, 5 ఫ్యాట్ మంగళవారం. వీటి గురించి క్రైస్తవ సమాజానికి పెద్దగా అవసరం లేదు. అయినా మీకు సకల జ్ఞానం తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా మనం క్విన్ క్వేసిమ, సెక్సాగేసిమ, సెప్టుగేసిమ అను 3 ఆదివారాల గురించి తెలుసుకుందాం. ఈ 3 పేర్లు రోమన్ క్యాథలిక్ చర్చిలో సాంప్రదాయ లాటిన్ భాషలో వ్రాయబడిన పేర్లు. ముందుగా క్విన్ క్వేసిమ ఆదివారం గురించి తెలుసుకుందాం. క్విన్ క్వేసిమ అనగా భస్మ బుధవారం ముందు వచ్చే ఆదివారాన్ని క్విన్ క్వేసిమ ఆదివారం అంటారు. అనగా లెంట్ 40 డేస్ ముందుగా వచ్చిన ఆదివారాన్ని క్విన్ క్వేసిమ ఆదివారం అంటారు. క్విన్ క్వేసిమ అను పదానికి అర్థం ఏమిటంటే 50వ అని అర్థం, అనగా 50వ రోజు అని అర్థం. ఈస్టర్ పండుగకు ముందు ఉన్న 50వ రోజు క్విన్ క్వేసిమ ఆదివారమును సూచిస్తుంది. ఇప్పుడు సెక్సాగేసిమ ఆదివారం గురించి తెలుసుకుందాం. సెక్సాగేసిమ అనగా భస్మ బుధవారము ముందు వచ్చే 2వ ఆదివారాన్ని సెక్సాగేసిమ ఆదివారం అంటారు. అంటే లెంట్ 40 డేస్ ముందుగా వచ్చిన 2వ ఆదివారాన్ని సెక్సాగేసిమ ఆదివారం అంటారు. సెక్సాగేసిమ అను పదానికి అర్థం ఏమిటంటే 60వ అని అర్థం, అనగా 60వ రోజు అని అర్థం. ఇది ఈస్టర్ ముందు 56వ రోజును సూచిస్తుంది. 60 అయితే 56వ రోజు ఎందుకు జరుపుకుంటున్నారంటే ముందు ఆదివారం వరుస క్రమం బట్టి 56వ రోజు సెక్సాగేసిమ ఆదివారం జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం సెప్టుగేసిమ ఆదివారం గురించి తెలుసుకుందాం. సెప్టుగేసిమ అనగా భస్మ బుధవారం ముందు వచ్చే 3వ ఆదివారాన్ని సెప్టుగేసిమ ఆదివారం అంటారు. అంటే లెంట్ 40 డేస్ ముందుగా వచ్చిన 3వ ఆదివారాన్ని సెప్టుగేసిమ ఆదివారం అంటారు. సెప్టుగేసిమ అను పదానికి అర్థం ఏమిటంటే 70వ అని అర్థం, అనగా 70వ రోజు అని అర్థం. ఇది ఈస్టర్ ముందు 63వ రోజును సూచిస్తుంది. 70 అయితే 63వ రోజు ఎందుకు జరుపుకుంటున్నారంటే మొదటి 2 వారాల వరుస క్రమమును బట్టి 63వ రోజు సెప్టుగేసిమ ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ విధంగా క్విన్ క్వేసిమ ఆదివారమును భస్మ బుధవారం ముందు వచ్చే మొదటి ఆదివారం జరుపుకుంటారు. మరియు సెక్సాగేసిమ ఆదివారమును భస్మ బుధవారం ముందు వచ్చే 2వ ఆదివారం జరుపుకుంటారు. మరియు సెప్టుగేసిమ ఆదివారమును భస్మ బుధవారం ముందు వచ్చే 3వ ఆదివారం జరుపుకుంటారు. అయితే మనకు ఇక్కడ ఒక సందేహం రావాలి. భస్మ బుధవారం ముందు ఈ 3 ఆదివారాలు ఎందుకు జరుపుకుంటున్నారు? దీనికి గల అసలు కారణాలు ఏమిటి? అసలు కారణాలు ఏమిటంటే తొలి క్రైస్తవులు అనగా ప్రారంభ క్రైస్తవులు పూర్వం రోజుల్లో లెంట్ సమయంలో గురువారాలు, శనివారాలు ఉపవాసం చేసేవారు కాదని కొందరు పేర్కొన్నారు. అటువంటప్పుడు గురువారాలు, శనివారాలు తీసేస్తే భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు 40 రోజులు అవ్వవు, సుమారు 15 రోజులు మిగిలిపోతున్నాయి. అందుకే ఈ రోజులను భస్మ బుధవారానికి ముందు వచ్చే 3 ఆదివారాలలో కలపడం జరిగింది. అందుకే భస్మ బుధవారం ముందు ఈ 3 ఆదివారాలను జరుపుకుంటున్నారు. అయితే భస్మ బుధవారం నుంచి
లెంట్ 40 డేస్ చేస్తున్న మనం ఇప్పుడు వీటిని పాటించనవసరం లేదు. మనం భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు ఆదివారాలు మినహాయించి అన్ని రోజులు కలిపితే 40 రోజులు వస్తున్నాయి. కావున ఈ 3 ఆదివారాలు మనకు ముఖ్యం కాదు. పైగా వీటి గురించి బైబిల్లో ప్రస్తావన లేదు. రోమీయులు 14వ అధ్యాయము 5, 6 వచనములు. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. ఈ లేఖనం ప్రకారం ఒకడు ఈ రోజు కాదు మరొక రోజు మంచిదని అనుకుంటాడు, మరొకడు అన్ని రోజులు సమానమే అని అనుకుంటాడు. అయితే మనం ఏ రోజైనా ప్రభువు కోసమే బ్రతకాలి. మనస్సాక్షి ఈరోజు మంచిదని చెప్పిందని దానిని ఆ రోజును పాపపు కార్యంగా మనం చేయకూడదు. ఏ రోజైనా మనం దేవుణ్ణి సంతృప్తిపరచాలి. అలాగని మనస్సాక్షిని పాపంగా మలచకూడదు. కావున ఈ రోజులే మంచివి అనేది కాకుండా ప్రతిరోజు మంచిదని గ్రహించి ప్రభువుకు మనం సమర్పించుకోవాలి. కానీ మనం చేసే లెంట్ 40 డేస్ వరుస క్రమంలో పద్ధతిగా చేయడం మంచిది. అలాగే మిగతా రోజుల్లో కూడా అదే భక్తిని కనపరచాలి. ఇప్పుడు మనం శ్రోవ్ మంగళవారం గురించి తెలుసుకుందాం. శ్రోవ్ మంగళవారం అనగా భస్మ బుధవారం ముందు రోజు వచ్చే మంగళవారాన్ని శ్రోవ్ మంగళవారం అంటారు. అంటే లెంట్ 40 డేస్ ప్రారంభం కాకముందు మంగళవారం వస్తుంది. ఈ మంగళవారాన్ని శ్రోవ్ మంగళవారం అంటారు. దీనిని ఇంగ్లాండ్లో శ్రోవెటేడ్ అని పిలుస్తారు. ఈ శ్రోవ్ మంగళవారాన్ని క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుంచి ప్రస్తుతం వరకు జరుపుకుంటున్నారు. ఈ శ్రోవ్ మంగళవారాన్ని ప్రధానంగా క్యాథలిక్కులు, లూథరన్ సంఘాలు, మెథడిస్టులు, ఎపిస్కోపాలియన్లు జరుపుకుంటారు. శ్రోవ్ అనే పదం శ్రైవ్ అనే పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏమిటంటే పాప విముక్తి కోసం ఒప్పందం కుదుర్చుకోవడం. కావున లెంట్ 40 డేస్ ప్రారంభం అయ్యే ముందు మంగళవారం రోజున అనగా శ్రోవ్ మంగళవారంన విశ్వాసులు భక్తిలో ఏ విధంగా ఉండాలి అనేది దేవునితో ఒప్పందం చేసుకుంటారు. ఒకవేళ అసూయ, స్వార్థం, వ్యభిచారం, దొంగతనాలు, అబద్ధాలు, మోసం, అవినీతి, ద్వేషం మొదలగు పాపాలు కలిగి ఉంటే గనుక శ్రోవ్ మంగళవారం రోజున దేవుని దగ్గర ఈ పాపాలు ఒప్పుకొని ఇక చేయనని వడంబడిక చేసుకుంటారు. మరియు లెంట్ 40 డేస్లో పరిశుద్ధంగా ఉండుటకు సహాయం చేయమని ప్రభువును కోరుకుంటారు. అందుకే శ్రోవ్ మంగళవారం రోజున పాప విముక్తి కోసం దేవునితో ఒప్పందం కుదుర్చుకుంటారు. కానీ మనం ఈ 40 రోజుల్లోనే కాదు, మన ఆయుష్ కాలమంతా మనం పరిశుద్ధంగా జీవించాలి. ప్రారంభంలో శ్రోవ్ మంగళవారం దైవికంగానే ప్రారంభం అయ్యింది. కానీ తరువాత రోజుల్లో శ్రోవ్ మంగళవారాన్ని పాన్ కేక్ మంగళవారంగా రూపాంతరం చేసేశారు. అందుకే శ్రోవ్ మంగళవారాన్ని పాన్ కేక్ డే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే విశ్వాసులు గతి తప్పి శ్రోవ్ మంగళవారాన్ని విందు రోజుగా మార్చేశారు. 40 రోజుల్లో ఏమైతే తినకూడదని అనుకున్నారో ముందు రోజైన శ్రోవ్ మంగళవారం రోజున వారికిష్టమైన అన్ని ఆహార పదార్థాలు తినేసి 40 రోజులు ప్రారంభిస్తున్నారు. మాంసం, గుడ్లు, చక్కెర పదార్థాలు ఇలా ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ శ్రోవ్ మంగళవారం రోజున తినేసి లెంట్ 40 డేస్ ప్రారంభిస్తున్నారు. అందుకే దీనిని పాన్ కేక్ డే అని కూడా పిలుస్తారు. కానీ మనకు ఆహార నియమాల కంటే పశ్చాత్తాపం చాలా ముఖ్యం. పాపపు ఒప్పుకోలు మనకు చాలా అవసరం. మారు మనసు మనకు ముఖ్యమైనది. మనం వీటి మీదే దృష్టి పెట్టాలి. కావున లెంట్ 40 డేస్ ముందు శ్రోవ్ మంగళవారం రోజున పాప విముక్తి కొరకైన ఒప్పుకోలు చేసుకోవడం మనకు మంచిది. అలాగని ఆహార ఒప్పందాల గురించి ఈ రోజును వ్యర్థం చేయకూడదు. ఇప్పుడు ఫ్యాట్ మంగళవారం గురించి తెలుసుకుందాం. ఫ్యాట్ మంగళవారం అనగా భస్మ బుధవారం ముందు రోజు వచ్చిన మంగళవారాన్ని ఫ్యాట్ మంగళవారం అంటారు. ఈ ఫ్యాట్ మంగళవారాన్ని దక్షిణ ఐరోపా దేశాలు, అందులో ముఖ్యంగా ఫ్రాన్స్ దేశం మరియు లాటిన్ అమెరికాలోని క్యాథలిక్స్ ప్రాంతాల వారు జరుపుకుంటారు. ఈ ఫ్యాట్ మంగళవారం రోజున ఈ దేశాలు అత్యంత నీచంగా లేఖనాలకు విరుద్ధంగా ఆచరిస్తారు. లెంట్ 40 డేస్ ముందు రోజున ఫ్యాట్ మంగళవారం జరుపుకుంటారు. లెంట్ 40 డేస్లో
పరిమిత నియమాలు ఉంటాయి. కాబట్టి ముందు రోజున ఎంజాయ్ చేయడానికి ఫ్యాట్ మంగళవారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ రోజున విందులు, వినోదాలు, అర్ధరాత్రి వరకు డ్యాన్సులు, ధూమపానం, మద్యపానం, అశ్లీలత, వారికి ఇష్టం వచ్చినట్టుగా సిగ్గు లేకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. దీనిని మహా పండుగగా జరుపుకుంటారు. ఎలాగూ లెంట్ 40 డేస్లో నియమాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజును ఎంజాయ్ చేద్దామని విచ్చలవిడితనంగా ఈ మంగళవారమును పాపపు కార్యాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కేవలం శారీరక ఆనందం కోసం ఈ రోజును జరుపుకుంటున్నారు. కానీ ఈ విధమైన పద్ధతి ప్రారంభ క్రైస్తవులు కానీ బైబిల్లో కానీ ఎవరూ అవలంబించలేదు. పైగా బైబిల్ దీనిని ఖండిస్తుంది. భస్మ బుధవారం ముందు రోజున అసభ్యకరంగా ప్రవర్తించడం బైబిల్ అంగీకరించదు. రోమ 13వ అధ్యాయము 13, 14 వచనములు. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పకటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ లేఖనం ప్రకారం ఫ్యాట్ మంగళవారమున చేసే నీచ కార్యాలను బైబిల్ సమ్మతించదు. అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, మద్యపానం, అశ్లీలత, అసూయ, కలహాలు కలిగిన వారిని దేవుడు ఇష్టపడడు. పండుగ పేర్లు చెప్పి ఇటువంటి నీచ కార్యాలు చేస్తే దేవుని శిక్షకు లోనవుతారు. మనం క్రీస్తును ధరించుకున్నాము కాబట్టి శరీర కోరికలకు దూరంగా ఉండాలి. శరీర సంబంధమైన ఆలోచనలు మనకు రాకూడదు. కొంతమేర పగలు భయపడి పాపం చేయకుండా ఎలా ఉంటామో రాత్రులు కూడా పాపం చేయకుండా ఉండాలి. మనము వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కాదు. కావున చీకటి కార్యాలైన ఈ పాపాలకు మనం దూరంగా ఉండాలి. కావున ఫ్యాట్ మంగళవారాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ సాతాను సంబంధులే. కానీ శ్రోవ్ మంగళవారంలా పాప విముక్తి కొరకు పశ్చాత్తాపం చెందడం మనకు మంచిది. కావున లెంట్ 40 డేస్ ఆచరించే ప్రతి ఒక్కరూ క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో, పరిపూర్ణమైన భక్తితో దేవునికి దగ్గర కావాలి. అలాగే మిగతా రోజుల్లో కూడా అంతే పవిత్రంగా ఉండాలి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.